సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం దగ్గర మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. గురుడు మిథున రాశి ప్రవేశం నేపథ్యంలో 12 ఏళ్ల పుష్కర చక్ర ముగింపు సందర్భంగా ఈ అంత్య పుష్కరాలను నిర్వహిస్తారు. కాళేశ్వరం అంత్య పుష్కరాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. సరస్వతి పుష్కరాలకు సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో అంత్య పుష్కరాలు అయితే నిర్వహిస్తున్నారు. అంత్య పుష్కరాలకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత మరియు అంతర్వనిగా నిర్వహించే సరస్వతి నదులు కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. త్రివేణి సంగమం ఈ యొక్క విశిష్టత అంటే దక్షిణ కాశీలో ఉన్నటువంటి ఈ యొక్క కాళేశ్వరానికి ఈ యొక్క పుష్కరాలను నిర్వహించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పుష్కరాలకు ఉన్నటువంటి కాళేశ్వరానికి ఉన్నటువంటి విశిష్టత గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు అయితే తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అంత్య పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిర్వహించడం పట్ల ఇక్కడ భక్తులు మాత్రం ఒక రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షలు వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సౌకర్యవంతంగా సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పనులు కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. సుమారుగా 30 కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకంగా ఈ అంత్య పుష్కరాలు అయితే నిర్వహిస్తున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎండోమెంట్ శాఖ కొండ సురేఖతో పాటు ఇక్కడ స్థానిక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ప్రత్యేక ఆహ్వానం కూడా అందించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నర్తో పాటు దీనికి సంబంధించినటువంటి పూజలు కూడా చేరుకొని 21వ తారీఖు నాడు ఉదయం 5:40 పుణ్యస్థానాలు ఆచరిస్తారు. తర్వాత పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాలు సుమారుగా 10 రోజులు నిర్వహిస్తారు. ఈ 10 రోజుల పాటు 21 నుంచి వెళ్ళి జూన్ 1వ తారీఖు వరకు నిర్వహించేటువంటి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశామని చెప్పని జిల్లా అధికార యంత్రాంగం కూడా తెలియపరుస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు జిల్లా ఎస్పీ సంకీర్త్ కూడా ఇక్కడ చేరుకొని భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరి వేళ వాళ్ళు పనులైతే నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణలో ప్రసిద్ధిగాసినటువంటి ఈ యొక్క కాళేశ్వరానికి భక్తులు కోలాహలంగా చేరుకుంటారు. ఇటు 4 రాష్ట్రాల మధ్య అటు మహారాష్ట్రం నుండి ప్రవేశించుకుంటూ వచ్చే గోదావరి నది, దానికి అనుబంధంగా కలిసే ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద స్పష్టంగా కలుసుకుంటాయి. ఈ 2 నదులు వేరువేరు రంగంలో ఉండటం వల్లనే నీటి సంగమం కన్నీటి ఈ యొక్క త్రివేణి సంగమంగా పిలువబడుతుంది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అంత్య పుష్కరాలు నిర్వహించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చుట్టూ ఇటు చూసుకున్నట్లయితే అటు మహారాష్ట్రం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇటు తెలంగాణ 4 రాష్ట్రాల సరిహద్దులో కలిగినటువంటి ఈ యొక్క దక్షిణ కాశీగా పిలువబడేటువంటి కాళేశ్వరానికి భక్తులు అయితే అధిక సంఖ్యలో చేరుకొని ఈ యొక్క పుష్కరాలలో ఆచరిస్తారని చెప్పి ఇక్కడ కంచి మహాస్వామికి సంబంధించినటువంటి పూజారి ప్రత్యేకంగా చేరుకొని వారితో పాటు ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ శుక్లా కూడా ఇక్కడ చేరుకుంటారు. ముందస్తుగా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించుకుని ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీ కాళేశ్వరం దివ్యక్షేత్రంలో ఈ నెల 21 నుంచి జరిగేటువంటి ఈ యొక్క మహా పుష్కరాలకు నిర్వహించేటువంటి త్రివేణి సంగమం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ యొక్క స్వామివారు చేరుకొని ఉదయం 5:43 తొలి పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆ తర్వాతనే పుష్కరాలకు పుణ్యస్నానాలు మొదలవుతాయని చెప్పచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ అన్ని పనులు మాత్రం శరవేగంగా నిర్వహిస్తున్నారు. మనం ఈ నెల 21 నుంచి నిర్వహించబడేటువంటి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు అయితే చేపడుతున్నారు. దీనికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎండోమెంట్ శాఖ మంత్రి అటు కొండ సురేఖ, ఇటు స్థానిక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇప్పటికే ఇక్కడ పనులన్నీ పర్యవేక్షణ చేస్తూ నిన్ననే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి వారిని గౌరవించి వారిని కూడా రావడానికి వెల్కమ్ పలకడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం అటువంటి కాశీకి దగ్గర ఉన్నటువంటి మహాకాశీ అని దీన్ని ఇక్కడ కాశీ తర్వాత 2వదిగా పిలువబడే ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా కాళేశ్వరం అని పిలుస్తారు. ఇక్కడ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ త్రివేణి సంగమం 3 నదులు కలుసుకొని ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకతను ఇక్కడ చూసుకున్నట్లయితే త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు చేసిన తప్పులు పాపాలన్నీ పోయి అక్కడ ఉన్నటువంటి పూర్వీకులకు ఈ యొక్క పుణ్యస్నానాలు ఆచరించినప్పుడు వారి యొక్క పూర్వీకులు కూడా ఈ యొక్క పుణ్య ఆచరించినట్లయితే వారి యొక్క పాపాలు పోతాయని చెప్పి నమ్మకంతో భక్తులు కూడా వేలాది మంది ఇక్కడికి చేరుకొని పుణ్యస్థానాలు ఆచరిస్తారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 12 సంవత్సరాల తర్వాత ఈ పుష్కరాలు రావడం, ఇది ఇక్కడికి పుష్కరాలు ఇప్పటికే గతంలో మనం చూసుకున్నట్లయితే 1 సంవత్సరం క్రితం కూడా ఇక్కడ పుష్కరాలు నిర్వహించారు. మళ్ళీ సంవత్సరం తిరగముందుకే మళ్ళీ అంత్య పుష్కరాలు రావడం సంతోషం. భారతదేశంలో ఈ 2వ దక్షిణ కాశీగా కాళేశ్వరాన్ని పిలుస్తారు. ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఇద్దరిని పూజిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అటు యముడికి పూజించిన తర్వాతనే శివుడికి పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేకత అక్కడ ఉన్నటువంటి మట్టపానం మీద మనం చూసుకున్నట్లయితే 2 నాసిక రంధ్రాలు, అక్కడ ఉన్నటువంటి నాసిక రంధ్రాల దగ్గర అభిషేకం చేసినట్లయితే ఆ యొక్క అభిషేకం పూర్తిగా ఇక్కడ త్రివేణి సంగమం మనం చూసుకున్నట్లయితే గోదావరి, సరస్వతి ఈ యొక్క త్రివేణి సంగమంలో చుట్టూ ఉన్నటువంటి త్రివేణి సంగమంలో ఆ అభిషేకం ఇక్కడ కలుస్తుంది అని చెప్పని నమ్మకంతో పూర్వీకులు చెప్పినటువంటి ఈ యొక్క కాళేశ్వరానికి భక్తులు మాత్రం అధిక సంఖ్యలో చేరుకొని ఇక్కడ భక్తులు మాత్రం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే అస్థికలు కాళేశ్వరం ప్రధానంగా ఇక్కడ చేరుకొని భక్తులు మాత్రం ఇక్కడ అస్థికలు కూడా కలపడానికి కూడా వస్తారు. చూసుకున్నట్లయితే చుట్టూ 4 రాష్ట్రాల నడుమ ఈ యొక్క కాళేశ్వరం నిర్వహిస్తారు. ఇక్కడ అటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్రం, ఇటు తెలంగాణ, ఒరిస్సా 4 రాష్ట్రాల సరిహద్దులో కలిగినటువంటి దక్షిణ కాశీ కాళేశ్వరం అని కూడా చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పనులను జిల్లా కలెక్టర్ గారు నిర్వహించారు. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా ఎస్పీ సంకీర్తి కూడా ఇక్కడ చేరుకొని ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పని కూడా ఇక్కడ ఏర్పాట్లను అయితే చేపట్టారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఇక్కడ అంత్య పుష్కరాలకు ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు కొండ సురేఖతో పాటు దుద్దిల్ల శ్రీధర్ బాబులు మరియు సచివాలయంలో శనివారం ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క కార్యక్రమానికి అమౌంట్ కూడా ఇప్పటికే శాఖల వారీగా కూడా అమౌంట్ విడుదల కూడా చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే పనులన్నీ పూర్తి అవుతాయా కాదా అని చెప్పని ఒక అధికారులు మాత్రం పనులు పూర్తి చేస్తారా చేయకపోతారా అని చెప్పని కొంతమంది అసహనంతో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పనులు మాత్రం శరవేగంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఇప్పటికే ఈ యొక్క పనులలో భాగంగా మనం చూసుకున్నట్లయితే సరస్వతి అంత్య పుష్కరాల్లో చేపట్టేటువంటి పనులకు సుమారుగా 165 పనులను చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 30,47,00,000 రూపాయలు మంజూరు చేసింది. ఇందులో ఇరిగేషన్ శాఖకు 11 పనులు అప్పగించగా 62,20,000 రూపాయలు కేటాయించింది. R&Bకి 5 పనులు 51 లక్షలు, పంచాయతీరాజ్ శాఖకు 14 పనులు 4,61,00,000, ఎగ్జిక్యూటివ్ శాఖ ఇంజనీరింగ్కు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 30 కోట్ల రూపాయల పనులను కూడా ఏ శాఖకు ఎంత కేటాయించారన్న దానిపై కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియపరిచారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ చేరుకొని పనులను కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇక్కడ చేరుకొని వారితో పాటు జిల్లా ఎస్పీ సంకీర్త్ వీరు కలిసి ఇక్కడ పనులను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన ఘాటును పరిశీలించి భక్తుల సౌకర్యార్థంపై గోదావరి నదిలో కైర్ మ్యాట్ను ఏర్పాటు చేసడం, పరిశుద్ధ పనులు వేగవంతం చేయాలని చెప్పి భక్తులకు కూడా ఒదిక్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క పుష్కరాలకు 21వ తారీఖున నిర్మించేటువంటి పుష్కరాలకు ఇప్పటికే శరవేగంగా పనులు చేపడుతున్నాయని చెప్పచ్చు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇంకా 2 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇంకా కొన్ని పనులు పూర్తి కాలేకపోతున్నాయి. పనులు సమయానికి పూర్తి అవుతాయా కావా అని చెప్పి ప్రశ్నార్థంగా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే అటు రోడ్ పనులు కావచ్చు, అటు R&B శాఖకు సంబంధించిన పనులు కావచ్చు, ఇటు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పనులు కావచ్చు, కొన్ని మాత్రం ఇంకా వేగంగా, అటు మ్యూజియం కూడా చూసుకున్నట్లయితే ఇటు ఇంకా 24 గంటల సమయంలో ఈ పనులు పూర్తి అవుతాయా కాదా అని చెప్పని ఓ దిక్కు అక్కడ ఉన్నటువంటి
ఈ ప్రజాప్రతినిధులు తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, కాళేశ్వరం.